కొవ్వూరు మండలంలోని పడుగుపాడు పంచాయతీకి స్టవ్ బీడీ కాలనీ ప్రాంతంలో రోడ్డుకు పక్కన ఉన్న ఇళ్ల తొలగింపు ఘటనపై టీడీపీ మండల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్థానికులు వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రలోభాలకులోనే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కొవ్వూరు టౌన్ అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి మాట్లాడుతూ ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పటికే ఇళ్ల స్థలాలు మంజూరు చేసి నిర్మాణాలు పూర్తి చేసి బిల్లులు కూడా పూర్తిస్థాయి లబ్ధారులకు అందజేసినట్లుగా తెలిపారు. ఇదే విషయంపై స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నించగా నివాసాలకు సుమారు 2 నెలల గడువు ఇచ్చినట్లుగా, ఆ తర్వాత వారు స్వచ్ఛందంగానే ప్రాంతాన్ని ఖాళీ చేసినట్లుగా చెప్పారు. అనంతరం ఆ ప్రదేశాన్ని జేసీబీ సాయంతో చదును చేయడానికి మాత్రమే చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నాయకులు గత ప్రభుత్వ కాలంలో అనేక స్థలాలను ఆక్రమంగా కబ్జా చేసి విక్రయించారని ఆరోపించారు. ఇళ్ల తొలగింపు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, స్థానికులు స్వచ్ఛందంగానే ముందు ఖాళీ చేశారని తెలిపారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గాని, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గాని కోవూరు నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా నిలపాలని చెప్పి వాళ్ళు ఎంతో కృషి చేస్తూ ప్రజల మన్నన పొందుతుంటే మీరు ఒక కుట్రలో భాగంగా ఆ అభివృద్ధిని అడ్డుకునే విధంగా దుర్మార్గమైన చర్యలకి మీ ప్రసన్న కుమార్ రెడ్డి, మీరు మీ ప్రభుత్వ నాయకులు వైసీపీ వాళ్ళందరూ కూడా ఈరోజు చేస్తున్నారంటే నిజంగా సిగ్గుచేటు. ప్రజలు మిమ్మల్ని చక్కరించారు, చెప్పులతో కొట్టారు. దాదాపు 70,000 మెజార్టీతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలిచారు. ప్రజల మన్ననలు పొందారు. అంత మెజార్టీతో నేను గెలిచాను, నన్ను గెలిపించిన ఈ ప్రజలకి అదే స్థాయిలో నేను అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆమె ఈరోజు పనిచేస్తూ ఉంది. అటువంటి నాయకురాల మీద, పార్టీ మీద వీళ్ళు మాట్లాడటం నిజంగా చాలా దారుణమైన విషయం. త్వరలో కూడా మళ్ళీ మేము పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క పూర్తి చిట్టా, ఎవరైతే ఆ వైసీపీ నాయకులు అని చెప్పుకొని బచ్చాగాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళ పూర్తి వివరాలతో కూడా పత్రికల వారికి మేము, మీడియా వారికి మేము అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ నిజంగా ఈరోజు ఈ యొక్క ప్రశ్న పెట్టడం చాలా బాధాకరంగా ఉంది. చేస్తారు వాళ్ళు, మీకు ఇట్లా చేస్తారని చెప్పినటువంటి ఒక విచిత్రమైన ధోరణితో వ్యవహరించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు అక్కడికి వెళ్ళేసి ఇల్లు దొయ్యమని చెప్పని ఎవరికీ చెప్పలేదు. గవర్నమెంట్ ఆఫీసుకి సంబంధించినటువంటి అధికారులు మాత్రమే స్వచ్ఛందంగా వాళ్ళు పూర్తిగా ఎక్కడన్నా మీరు కావాలంటే ఇప్పుడు రండి, జేసీబీ తీసుకెళ్లి తోచేసినటువంటి ఆనవాళ్ళు ఒక్కటి చూపించండి చాలు మాట్లాడతాం. ఒక్కటంటే ఒక్క ఇంటికి వాళ్ళు పూర్తిగా అక్కడ ఖాళీ చేసేసి రేకులతో సహా తీసుకొని వెళ్ళిపోతే సదర పెడదామని చెప్పి మాత్రమే నిన్న జేసీబీ పోతే అనవసరమైన అబాండాలు వేస్తూ దానికి ఎమ్మెల్యే గారి పేరు చెప్తూ పైన మళ్ళీ కొన్ని క్యాప్షన్లు వస్తున్నాయండి. మహిళల ఆగ్రహం, ఎమ్మెల్యే గారు కూల్చివేత, గృహాల కూల్చివేత, ఎమ్మెల్యే గారిపై ఆగ్రహం అని చెప్పి అసలు ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం ఉందని చెప్పి ఈ విషయంలో మాట్లాడుతున్నారు. 2 నెలల క్రితం అక్కడ ఉండేటువంటి ఒక 2-3 గృహాలకు సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే ఎమ్మెల్యే గారు సుస్పష్టంగా చెప్పారు, మీరు 2 నెలల తర్వాత మీరు అంతవరకు మీకు టైం ఇస్తారు, మీరు దయచేసి తర్వాత మీరు వెళ్ళొచ్చు అని చెప్పని వాళ్ళు వచ్చి అడిగితే ఒక మీటింగ్లో అప్పుడు చెప్పారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరితో ఏమి ఇబ్బంది లేకుండా ఉండింది. ఇప్పుడు ఇబ్బంది అలా వచ్చింది ఏంటంటే కావాలని చెప్పని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు నిన్న కలుగు చేసుకొని ఏదో ఒకటి నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిపోతూ ఉంది. ఏ రకంగా చూసుకున్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ పూర్తిగా జరుగుతున్నాయి, అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు పూర్తిగా అందుతున్నాయి. అరే మన చేతుల్లో నుంచి పూర్తిగా నియోజకవర్గం ఇక్కడ మనకి కనుమరుగైపోయే పరిస్థితికి వస్తున్నామని చెప్పినటువంటి ఒక దురుద్దేశంతో ఏదో ఒక రకంగా బురద జల్లాలనేటువంటి ప్రయత్నంతో మండలంలో ఉండేటువంటి ఏదో ఒక మండలం, ఏదో ఒక విలేజ్కి వెళ్ళడం, అక్కడ ఉండేటువంటిది ఒక చేతకాని మాటలు మాట్లాడేసి రావడం, ఈ విధంగా చేస్తున్నారు. అక్కడికి వచ్చేటువంటి నాయకులు కూడా వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క బయోగ్రఫీ ఉంది. వాళ్ళ గురించి పూర్తిగా తర్వాత ఇక్కడి నుంచే తేల్చడం జరుగుతుంది. వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు అవన్నీ కూడా మీకు త్వరలోనే ఇస్తాం. అదేవిధంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళందరికీ పెట్టాల్సిన భయం త్వరలోనే పెడతామని చెప్పని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. నిన్న